మాకు తెలిసిన సమాచారం ప్రకారం కొందరు మార్పు కోరుకుంటారు, కానీ ఆ మార్పు అనుకున్నంత ఈజీగా రాదు. మరికొందరు కోరుకోకపోయినా వస్తుంది, అదే విధి అంటూ కొందరు చెబుతూ ఉంటారు. విధి ఇలాంటివి నేను నమ్మను, కానీ మీకు సమాచారం మాత్రమే నేను అందించాలి, అది నా ధర్మం. ఇప్పుడు విషయంలోకి వెళ్దాం. బెంగళూరులోని ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కుటుంబం బ్లూ కలర్ను అన్నిటికంటే మిన్నగా ప్రేమిస్తుంది. వారి ఇల్లు బ్లూ, బట్టలు బ్లూ, వాహనాలు బ్లూ. నెలకు లక్షలు సంపాదించే అతను ఎందుకు బ్లూ రంగును అంతలా ఆరాధిస్తున్నారో తెలిస్తే ఆశ్చర్యపోకుండా ఉండలేరు. కొద్ది కాలం కిందట అతను ఓ స్వామీజీని కలిశాడు. ఆయన బ్లూ జీవిత విధానాన్ని అవలంబించాలని సూచించడంతో సదరు ఆయన భార్యను కూడా అలాగే జీవించాలని ఆర్డర్ వేశాడు. భర్త వింత చేష్టలకు ఆశ్చర్యపోయిన ఆమె విడాకులు కోరింది, కానీ అతను అందుకు నిరాకరించాడు. భార్య తనకు అదృష్ట దేవతని, విడాకులు ఇవ్వలేనని పేర్కొన్నాడట. దీంతో షాక్కు గురైన ఆమె భర్త వింత చేష్టలకు గల కారణాన్ని తెలుసుకోవాలని భావించింది. అతన్ని నిశ్చితగా గమనించింది. ఆయన కలలో వచ్చిన ఓ స్వామీజీ బ్లూ జీవితాన్ని ఆరంభించాలని ఉపదేశించినట్లు తెలుసుకుంది. ఈ విషయంపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వాళ్లకు 5 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. నెలకు 5 లక్షలు సంపాదించే ఈ జంట సొంత ఫ్లాట్ను కూడా కొనుక్కుంది. చక్కటి జీవితాన్ని లీడ్ చేస్తున్న సమయంలో తాను స్పిరిచువల్ లైఫ్ అనుభవించాలని అనుకున్నట్లు భార్యతో చెప్పాడు. ఆ తర్వాత తన అలవాట్లు పద్ధతులు మార్చుకున్నారు. జీవిత భాగస్వామిగా భార్యను కూడా తనను అనుసరించాలని ఆర్డర్ వేశాడు. తన బట్టలు మొత్తం ఓ అనాథ ఆశ్రమానికి ఇచ్చేసి భార్యను సాధారణ దుస్తులు కాకుండా బ్లూ రంగు దుస్తులే ధరించాలని ఆదేశించారు. ఆధ్యాత్మిక జీవితాన్ని మొదలుపెట్టిన కార్యాలయానికి మాత్రం నిత్యం వెళ్తూనే ఉన్నారు. తన ఇంటి మొత్తాన్ని బ్లూ కలర్లోకి మార్చివేశారు. ప్రతిరోజు తెల్లవారుజామున 2 గంటలకు మేల్కొని చన్నీళ్ళ స్నానం చేస్తారు. భార్యను కూడా తనతో పాటు నిద్ర లేపి మెడిటేషన్ చేయమని కోరుతారు. స్పిరిచువల్ లైఫ్ను ఆరంభించగా తన పర్సనాలిటీలో మరిన్ని మార్పులు వచ్చాయని భార్యతో చెప్పారు. భర్త చేష్టలను తట్టుకోలేని తన భార్య అతని నుండి విడాకులు ఇప్పించాలని కోరుతున్నట్లుగా తెలుపుతున్నారు పోలీసులు. కానీ అతను మాత్రం అందుకు నిరాకరిస్తుండడంతో పోలీసులు కేసును కోర్టుకు పంపే యోచనలో ఉన్నారు అని సమాచారం. చూశారుగా బ్లూ స్వామీజీ కథ. ఈ వీడియో మీద మీ కామెంట్ కూడా పోస్ట్ చేయవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్కి ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి. మరింత ఇలాంటి సమాచారం తెలుసుకోవాలని మీకుంటే సబ్స్క్రైబ్ చేయండి తెలుగు మోజో కథలు ఛానల్.